నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం చెప్పడం, ఆత్మీయ స్నేహితుడికి అపూర్వ మర్యాదలు చేయడం పుతిన్ పర్యటనలో కనిపించిన సీన్లు ఇవి. ప్రతి పరిణామం ఓ సందేశం, ప్రతి మాట ఓ సవాల్ ఇలానే వినిపించింది. స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం, ఇద్దరు ఒకే కారులో ట్రావెల్ చేయడం, పుతిన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను మోదీ స్వయంగా పర్యవేక్షించడం, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి. అసలు పుతిన్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు? మోదీ ఇస్తున్న మెసేజ్ ఏంటి? పుతిన్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ ఏంటి? పుతిన్ కు మోదీ ఎనలేని ప్రాధాన్యం. రష్యా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ వెల్కమ్. ఇద్దరు నేతల మధ్య కనిపించిన ఆప్యాయత. మోదీ పుతిన్ ను చూసి అమెరికా కుళ్ళు. యుఎస్ పాశ్చాత్య దేశాలకిచ్చే మెసేజ్ ఏంటి? పుతిన్ మోదీ మాటలు విసిరే సవాల్ ఏంటి? భారత్ కు రష్యా ఆత్మీయ మిత్రదేశం. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు మించి ఓ ఎమోషన్ ఉంటుంది. దీంతో దాదాపు 4 ఏళ్ల తరువాత భారత పర్యటనకు పుతిన్ వస్తున్న వేళ మోదీ సర్కార్ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. అపూర్వ స్వాగతం పలికింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి పుతిన్ కు ఎదురెళ్లి స్వాగతం చెప్పారు. పుతిన్ పర్యటనను 1000 కళ్లతో గమనిస్తున్న అమెరికా, మోదీ పుతిన్ ఆప్యాయత కడుపు మంట పుట్టించడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా పుతిన్ కు ఈ రేంజ్ లో ప్రాధాన్యత ఇస్తున్న మోదీ ప్రపంచానికి భారీ మెసేజ్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. నిజానికి అమెరికా నుంచి భారత్ కు భారీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. నాటో దేశాల వైఖరి కూడా భారత్ కు ఇబ్బందిగా మారింది. ఇలాంటి టైంలో రష్యాకు సపోర్ట్ గా భారత్ ఉందన్న మెసేజ్ ను పంపించడంతో పాటు అవసరమైతే రష్యాతో చేతులు కలుపుతామన్న సందేశాన్ని కూడా పంపించినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది భారత వ్యూహాత్మక వైఖరికి నిదర్శనంగా మారిందనేది మరికొందరి వాదన. ప్రస్తుతం అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ట్రంప్ అలా క్రియేట్ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నియంత్రించామని, అందుకే భారత్ చమురు కొనుగోళ్లను నిలిపేసిందని ట్రంప్ చెబుతున్నారు. అయితే అవసరాల మేరకు కొనుగోళ్లు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ చెబుతోంది. ఈ పరిణామాలతో రష్యా నుంచి భారత్ దూరంగా జరిగిపోలేదని, రష్యాతో అనుబంధాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోందన్న సంకేతాన్ని కూడా భారత్ పంపించినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు యుక్రెయిన్ తో యుద్ధ విషయంలోనూ భారత్ అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. భారత్ తటస్థంగా లేదని, శాంతి పక్షాన ఉందని ప్రధాని మోదీ క్లియర్ గా చెప్పేశారు. ఇది ఒక రకంగా అమెరికా, నాటో దేశాలకు జలక్ లాంటిదే. యుక్రెయిన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రతి విషయాన్ని తమకు చెప్పారని, పుతిన్ ప్రభుత్వం భారత్ పై విశ్వాసం ఉంచిందని మోదీ చెప్పారు. ఇకటు రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ పై అమెరికా చేస్తున్న ఒత్తిడిని పుతిన్ బలంగా ఖండించారు. అణు విద్యుత్ ప్లాంట్ల కోసం అమెరికా ఇప్పటికీ తమ నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని, యుఎస్ కు తమ ఇంధనాన్ని కొనే హక్కు ఉంటే భారత్ కు అదే హక్కు ఎందుకుండకూడదని ప్రశ్నించారు. ట్రంప్ తో సహా దీని గురించి చర్చించడానికి సిద్ధమని క్లియర్ కట్ గా చెప్పేశారు పుతిన్. ఇక రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయొద్దన్న ట్రంప్ ఆంక్షలను భారత్, రష్యా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇండియాకు రష్యా నుంచి చమురు సరఫరా యథావిధిగా కొనసాగిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. యుక్రెయిన్ తో యుద్ధం కారణంగా పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించిందని, అయితే పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరాయంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి సిద్ధమని ప్రకటించారు పుతిన్. ఇది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు సవాల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాటలతోనే కాదు, కారు ప్రయాణంలోనూ పుతిన్, మోదీ అమెరికాకు షాక్ ఇచ్చారు. పుతిన్ ఫ్లైట్ నుంచి దిగాక మోదీతో కలిసి ఫార్చునర్ కారులో ప్రయాణం చేశారు. ఇది కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. రేంజ్ రోవర్ కారును పక్కన పెట్టి మరీ పుతిన్ తో కలిసి మోదీ ఫార్చునర్ కారులో ట్రావెల్ చేయడం ఆసక్తి రేపుతోంది.
ఇది ప్రయాణం మాత్రమే కాదు, ఓ ప్రకటన, స్ట్రాటజీ అనే చర్చ జరుగుతోంది. మామూలుగా ఈ కారును భారత భద్రతా విభాగాలు అధికారికంగా ఉపయోగిస్తుంటాయి. అయితే ల్యాండ్ రోవర్, మెర్సిడీస్ లాంటి యూరోపియన్ లగ్జరీ కార్లకు బదులు జపాన్ తయారీ వాహనాన్ని ఎంచుకోవడంతో భారత్ ఒక దౌత్య సందేశమిచ్చినట్లు కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో కాకుండా భారత్ తన విదేశాంగ విధానం స్వతంత్రంగా కొనసాగుతున్నదనే భావన. ఈ ఫార్చునర్ జపాన్ లో రూపొందించిన భారత్ లోనే అసెంబుల్ అవుతుంది. పుతిన్ తో కలిసి మోదీ ఈ వాహనం ఉపయోగించడం అంటే మేక్ ఇన్ ఇండియాకు మరింత మద్దతిచ్చినట్టే. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టిన తరువాత రష్యా, జపాన్, యుఏఈ, యూరోపియన్ యూనియన్ లాంటి మధ్యస్థ శక్తులతో సంబంధాలను భారత్ స్ట్రాంగ్ చేసుకుంటోంది. ఇప్పుడు జపాన్ వాహనంలో ప్రయాణించడం ద్వారా తమ విధానాలేంటో మోదీ సర్కార్ క్లియర్ గా చెప్పినట్లయింది. వీటన్నింటికీ మించి ఇద్దరు దేశాధినేతలు ఇలాంటి ప్రయాణం చేయడం ఆ రెండు దేశాల మధ్య స్నేహానికి అద్దం పడుతోంది. అయితే పుతిన్ టూర్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ ట్రంప్ ను టెన్షన్ పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా చేస్తే ఒప్పు, భారత్ చేస్తే తప్ప. పుతిన్ ఒక్క మాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతోంది. రష్యాకు భారత్ ను దూరం చేయాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయితే బంధం మరింత స్ట్రాంగ్ అవుతూనే వస్తోంది. ఈ టూర్ తో అది డబుల్ అయింది. ఇదే ఇప్పుడు ట్రంప్ ను టెన్షన్ పెడుతోంది. ఇంతకీ అమెరికా ఆందోళనకు కారణం ఏంటి? పుతిన్ మోదీని చూసి ఇంతలా ఎందుకు కంగారు పడుతోంది? పుతిన్ మోదీ దోస్తీ, ట్రంప్ టెన్షన్. అసలు ట్రంప్ కు ఎందుకింత కంగారు? పుతిన్ టూర్ తరువాత ఏం జరగబోతోంది? ప్రపంచ రాజకీయమే మారిపోతుందా? యుక్రెయిన్ తో యుద్ధం ఆపట్లేదని రష్యాపై తెగ ఫైర్ అవుతున్న ట్రంప్ ఆ దేశ చమురు విషయంలో భారత్ పై సుంకాల యుద్ధమే చేశారు. 2 దఫాలుగా అన్యాయంగా 50% పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఈలోపు షాంఘై సదస్సులో పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడం లాంటివి ట్రంప్ కు మరింత కోపం తెప్పించాయి. 2 దేశాలని డెడ్ ఎకానమీలని, అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే మళ్లీ స్వరం మార్చారు. రష్యా నుంచి చమురు దిగుమతిని భారత్ తగ్గించబోతోందని, మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని, భారత్ తో అమెరికా సంబంధం కొనసాగుతుందంటూ ప్లేటు ఫిరాయించారు. అయితే భారత్ వాటిని ఖండించింది. అయినా సరే ట్రంప్ తన డబ్బా మాత్రం ఆపలేదు. ఇప్పుడు పుతిన్ టూర్ తో ట్రంప్ ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది. దశాబ్దాలుగా ప్రపంచం మీద అమెరికా పెత్తనం సాగిస్తోంది. అన్ని దేశాల మీద తనదైన నిఘా ఏర్పాటు చేసుకున్న అమెరికా తను చెప్పినట్టుగా ప్రపంచ దేశాలు వినే విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. గతంలో భారత్ మీద కూడా ఇలానే చేసింది. రష్యా కూడా మినహాయింపు కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా చెప్పినట్టు భారత్ వినే పరిస్థితి లేదు. రష్యా అయితే అమెరికాతో ఎప్పటినుంచో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చే సత్తా ఉన్న దేశాల్లో భారత్, రష్యా ఉంటాయి. వ్యూహాత్మక వాణిజ్యం విషయంలో కూడా ఈ 2 దేశాలు కలిసి ముందుకు వెళుతున్నాయి. ప్రస్తుతం ఈ 2 దేశాల అధిపతులు అనేక సందర్భాల్లో తటస్థ వేదికల మీద రష్యాలో కలుసుకున్నారు. అయితే ఇదే ఇప్పుడు ట్రంప్ ను టెన్షన్ పెడుతోంది. 2 దేశాలను దారిలోకి తెచ్చుకునే ఏ ప్రయత్నం సక్సెస్ కావడం లేదు. అలాంటిది ఇప్పుడు పుతిన్ పర్యటనలో పరిణామాలు మరింత కంగారు పెట్టించినట్లవుతున్నాయి. ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్, పుతిన్, నరేంద్ర మోదీ ప్రపంచానికి మెసేజ్ ఇచ్చేది, జ్ఞాపకం చేసేది ఏంటంటే దౌత్య సంబంధాలు చాలా ముఖ్యం. మన దేశంలో మన గొడవలు చూసుకుంటే సరిపడుతుందని కాదు. దౌత్య సంబంధాల వల్లే ఆర్థిక వ్యవస్థ కదులుతుంది, యుద్ధాలు లేకుండా ఉంటాయి, అన్నీ ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఊరుకుని ఇంకో దేశంతో మనం ఏమి ఇంటర్ఫియర్ అవ్వకపోయినా వాళ్ళు మనతో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఈ సంబంధాలు పెంచుకోవాలి. మల్టీ అలైన్మెంట్ అంటారు. అన్ని దేశాలతో సంబంధం పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఒక దేశం మనం విరోధం పర్మనెంట్గా చూడకూడదు. విరోధంగా ఉండిన దేశంతో స్నేహాన్ని నడపడానికి చూడాలి.
యుక్రెయిన్తో యుద్ధం తరువాత రష్యాపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికాకు భయపడి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలు కంగారు పడిన వేళ భారత్ మాత్రం అండగా నిలిచింది. రష్యా కూడా అనేక విషయాల్లో భారత్ కు సపోర్ట్ ఇచ్చింది. మోదీ హయాంలో రష్యాతో భారత్ సంబంధాలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. పుతిన్ కూడా మోదీతో దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్రిక్స్ కూటమిలో రష్యా, భారత్ కీలకంగా ఉన్నాయి. వ్యూహాత్మక వ్యాపారంలోనూ ఈ రెండు దేశాలు బలమైన శక్తులుగా ఉన్నాయి. ఈ విషయాలను అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు అర్థమయ్యేలా భారత్, రష్యా ఒక సందేశం పంపించినట్లవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పుతిన్, మోదీ తీరు, మాటలు ఒక రకంగా ఇదే చెబుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవసరాలను అడ్డుపెట్టుకుని ఆధిపత్యం చలాయించే రకం అమెరికా. అయితే రష్యా, భారత్ బంధం మరింత స్ట్రాంగ్ అయితే ఆ ఆధిపత్యానికి ఇబ్బందిగా మారుతుందనేది అమెరికా టెన్షన్. భారత్ లో పుతిన్ పర్యటనతో ట్రంప్ ఒత్తిడికి గురయ్యేది అందుకే. బ్రిక్స్ లో రష్యా, భారత్ కీలకం. ఈ కూటమి డీడాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ట్రంప్ ను టెన్షన్ పెడుతోంది. డాలర్ కు ప్రత్యామ్నాయంగా కరెన్సీ తీసుకువస్తే అది అమెరికా పెద్దన్న హోదాకే ప్రమాదంగా మారుతుంది. ఇకటు అమెరికా, యూరోప్ దేశాలకు వ్యతిరేకంగా ఆసియా దేశాలతో పుతిన్ ఓ బలమైన కూటమిగా ఎదిగితే అందులో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంతో భారత్ తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్ గా ఎదుగుతుందనే భయం ట్రంప్ లో కనిపిస్తోంది. మరిప్పుడు పుతిన్ పర్యటన తరువాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ అవుతోంది.